పవన్ కళ్యాణ్ తల్లికి చెప్పరు, మీ మేనత్త గారికి చెప్పరు, మీ చిన్నాయనకు చెప్పరు, మీ చిన్నమ్మకు చెప్పరు, మోడీ అమ్మకు చెప్పరు, అమిత్ షా అమ్మకు చెప్పరు, ట్రంప్ పిల్లానికి చెప్పరు. మీరు ట్రంప్ కూడా సలహాలు ఇచ్చేటోళ్ళు కదా, ట్రంప్ పిల్లానికి కూడా చెప్పాలి మీరు ధర్మంగా అయితే. ఎందుకంటే మీ నాయన విజనరీ. మీ నాయన గ్యాస్ సిలిండర్ కనిపెట్టినోడు, సెల్లు కనిపెట్టినోడు, సెల్లులో ఫోన్లో లైట్ కనిపెట్టినోడు, రేపొద్దున ఇరాక్ యుద్ధానికి కూడా సలహా ఇచ్చేటోడు మీ నాయన. చెప్పినారా మరి ట్రంప్ పిల్లానికి కూడా? వీళ్ళకి ఎవ్వరు చెప్పరు, జమ్మకు చెప్తారు. ఇదంతా ఆశ్చర్యకరం అంటే ప్రజలారా, చూడండి వీళ్ళ రాజకీయాలు ఎట్లుంటాయో. జగన్ తల్లిని గౌరవిస్తారంట, జగన్ చెల్లిని అభిమానిస్తారంట, జగన్ శ్రీమతిని జైల్లో పెడతారంట. ఆహా, ఏమి రాజనీతి అయ్యా చంద్రబాబు నాయుడు మీ అబ్బా కొడుకుల్ని. జగన్ తల్లిని గౌరవిస్తారు, జగన్ చెల్లిని అభిమానిస్తారు, కానీ జగన్ శ్రీమతిని మాత్రం, భారతమ్మని మాత్రం వివేకానందుడు చంపింది నువ్వే, జైలు పెట్టాలంటారు. ఏమి మీ రాజనీతి, ఏమి మీ రాజకీయం? ఈమె భార్య కాబట్టి, భర్తకు సహధర్మచారిణి కాబట్టి, భర్తలో సగభాగం కాబట్టి, భర్త యొక్క కష్ట సుఖాలను నిర్వర్తిస్తాంది కాబట్టి, మీకు వ్యతిరేకం కాబట్టి ఆమెను జైలు పెట్టాల. కానీ విజయమ్మ, షర్మిలమ్మ మీ రాజకీయ అవసరాలకు నేడు ఉపయోగపడుతూ జగన్మోహన్ రెడ్డి యొక్క రాజకీయ భవిష్యత్తుకు గండి కొట్టడానికి మీకు ఉపయోగపడాలని చెప్పి చేసే ప్రయత్నం. 76 సంవత్సరాలు అనుకుంటారా ఆయనకు, చంద్రబాబు నాయుడు గారికి, బుద్ధుడికి. 76 సంవత్సరాలలో రాష్ట్ర ప్రజలారా, చంద్రబాబు నాయుడు నేర్చుకున్న 76 సంవత్సరాల జీవిత పర్యంతరం చంద్రబాబు నాయుడు నేర్చుకున్న టక్కు టమారా, మాంత్రిక ఈ విద్యలైతే ఏమైతే ఉన్నాయో అవన్నీ 45 సంవత్సరాలకే నేర్చుకున్నాడు లోకేష్ బాబు. అబ్బని మించిన కొడుకు, చెడ్డ పనులు చేయడంలోనూ, దిగజారుడు రాజకీయాలు చేయడంలోనూ, కక్ష సాధింపు చర్యలు చేయడంలోనూ, తండ్రిని మించిన ఆయన 76 ఏళ్ళకు నేర్చుకుంటే ఆయన 46 ఏళ్ళకు నేర్చుకున్నాడు ఈ టక్కు టమార విద్యలన్నీ, ఇది ఇట్లాంటి ఈ పనికిమాలిన విద్యలన్నీ. ఈ కుటుంబ కలహాలలోకి దూరకూడదన్నా దూరేది, కుటుంబాలను చిన్నాభిన్నం చేసే ప్రయత్నము, అన్నకు తల్లి కాకుండా, తల్లికి కొడుకు కాకుండా, అన్నకు చెల్లెలు కాకుండా, చెల్లెలకు అన్న కాకుండా, ఇవన్నీ పనికిమాలిన బుద్ధులు. రాష్ట్ర ప్రజలన్నీ గమనిస్తూ ఉంటారు మీరు చేస్తూ ఉండేది. మీరు నేర్చుకునేది ఏంటంటే, నాకు తెలిసినంత వరకు పిహెచ్డి చేసినారు, మీరు చేసినారు పిహెచ్డి. దేంట్లో పిహెచ్డి చేసినారంటే, మీరు చేసే ఏ పనికిమాలిన తప్పులైనా ఇతరుల మీదకు నెట్టేసి ఇతరులను అపవిత్రులుగా చూపించే విషయంలో మీరు పిహెచ్డి చేసినారు. అందులో భాగంగానే ఈ రాష్ట్రంలో గత 20-25 సంవత్సరాలుగా రాజకీయాలు నడుస్తున్నాయి. రాజశేఖర రెడ్డి కాలంలో చంద్రబాబు నాయుడు చేసినది అయ్యే, రోసయ్య కాలంలో చేసినది అదే, కిరణ్ కుమార్ రెడ్డి కాలంలో చేసినది అదే, నేదురమల్లి జనార్దన్ రెడ్డి, కోట్ల విజయభాస్కర్ రెడ్డి, రాజశేఖర్ రెడ్డి, జగన్మోహన్ రెడ్డి, ఎవరన్నా కానీ మీ తండ్రి చేసిన రాజకీయాలు అవే. ఆయన 76 ఏళ్లకు నేర్చుకుంటే నువ్వు 46 ఏళ్ళకే నేర్చుకొని ఈ టక్కుటమార విద్యలన్నీ ప్రదర్శిస్తూ ఉన్నావు. రాష్ట్ర ప్రజలను గమనించమని నేను కోరుతా ఉన్నా. ఎప్పటికప్పుడు నేను విజ్ఞప్తి చేస్తూ ఉన్నాయి రాష్ట్ర ప్రజలకు. ఈ అబ్బా కొడుకుల యొక్క ఈ కుటిలమైన రాజనీతిని, వీరి రాజకీయాలను, కుటుంబాలలో మనశ్శాంతిని దూరం చేసే వీరి వైనాన్ని, తల్లి కొడుకులకు కూడా చిచ్చులు పెట్టే ఈ మనస్తత్వాన్ని, అన్నా చెల్లెల యొక్క వైరాన్ని తగ్గించాల్సింది పోనిచ్చి పెంచడానికి, వారిని ఉపయోగించుకోవడానికి వీరు చేస్తూ ఉండే ఈ కుటిల ప్రయత్నాలన్నిటినీ గమనించమని కోరుతా ఉన్న రాష్ట్ర ప్రజలు. నేను నిజంగా నేను చెప్పేది అబద్ధమని నిజంగా గమనించండి ప్రజలారా. విజయమ్మకు జన్మదిన శుభాకాంక్షలు. షర్మిలమ్మను హక్కును చేర్చుకుండ్రి, భారతమ్మను జైలు పంపాలంట. మరేంబా మీ ప్రత్యర్థి జగన్మోహన్ రెడ్డి తల్లిని గౌరవించినప్పుడు, చెల్లిని గౌరవించినప్పుడు భార్యను గౌరవించరా? భారతమ్మను గౌరవించరా? భారతమ్మను బయటికి లాగి అపవిత్రాలుగా చూపించే ప్రయత్నం చేయడం తప్ప ఉప్ప? నీకుండబడిన పచ్చ మీడియాను ఉపయోగించుకొని, ఆ పరిగమాలను ముడి దుర్చుకోవడానికి ఉపయోగపడే ఆంధ్రజ్యోతి పత్రికను పెట్టుకొని, ఆ ఏబిఎన్ ఛానల్ను పెట్టుకొని పదే 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 సాక్షిలో ప్రసారం చేసినారు. వివేకానంద హత్య 7 గుండెపోటు అని చెప్పినారు, గుండెపోటు అని చెప్పినారు. దానికి భారతమ్మ సమాధానం చెప్పాలా? ఏంటి చెప్పాలా భారతమ్మ సమాధానం? మీడియా ఛానల్ అన్నీ చెప్పాలనా?
భారతమ్మ మీడియా మాత్రమే చెప్పాలనా?